మనము ఈ యొక్క యోగము సంపూర్ణంగా అనుభవించాలంటే మనకి ఏవేవి ఉండకూడదో మనము డిస్కస్ చేసుకున్నాం. ఏంటంటే ఒకటి నీచత్వం ఉండకూడదు, సెకండ్ పాయింట్ పాపగ్రహాల దృష్టి ఉండకూడదు, అండ్ అట్ ద సేమ్ టైము గ్రహాలు వక్రం కూడా చెందిండకూడదు. ఎనివే చంద్రుడు వక్రగతి చెందడు కాబట్టి గురువు వక్రగ్రహం ఉండకుండా చూసుకోవాలా. దానితో పాటు మెయిన్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చంద్రుడి నుంచి గురువు 1, 4, 7, 10 స్థానాల్లో ఉండాలని అనుకున్నాం కదా, అది లగ్న కుండల్లో మాత్రమే కాకుండా నవాంశలో కూడా ఉండాలి. మెయిన్ థింగ్, లగ్న కుండల్లో పాటు నవాంశలో కూడా ఉంటేనే ఈ యోగం అనేది సిద్ధిస్తుంది. అలా అనమాట. సో మెయిన్ పాయింట్స్ ఏంటి? లగ్న కుండలతో పాటు నవాంశ కుండల్లో కూడా ఈ యొక్క యోగం అనేది ఖచ్చితంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం బలమైన గురువు ప్లస్ పూర్ణచంద్రుడు అయి ఉండాలి. బలమైన గురువు అంటే ఏంటి? పాపగ్రహాల యొక్క దృష్టి ఉండకూడదు, గురువు నీచపడి ఉండకూడదు, గురువు వక్రగతి కూడా పొందకూడదు. అదేవిధంగా చంద్రుడు కూడా నీచపడి ఉండకూడదు, అట్ ద సేమ్ టైం పూర్ణచంద్రుడుగా ఉండాలి. దీనితో పాటు మనకు గురుదశ కానీ చంద్రదశ కానీ రావాలి. వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవి అవకాశాలు, ఈ యోగం అనేది అవకాశాలు ఖచ్చితంగా ఇస్తుంది. కాకపోతే దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటాము అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట.